ఓకే. డియర్ స్టూడెంట్స్, గత వారం రోజులుగా జరిగినటువంటి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇంట్రడక్షన్ అనేటువంటి యూనిట్, దానికి సంబంధించినటువంటి క్విజ్ ఫామ్ అనేది మీకు మన వాట్సాప్ గ్రూపుల్లో లింక్ రూపంలో పంపడం జరిగింది. పంపినటువంటి లింక్ని చక్కటి రెస్పాన్స్తో ఎక్కువ మంది దాన్ని ఆన్సర్ చేయటం మనం చూడొచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ క్విజ్లో మొత్తం మీద 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ కూడా ఒక్కొక్క క్వశ్చన్కి 20 మార్కులు చొప్పున మొత్తం మీద మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు చొప్పున మొత్తం మీద 20 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి. ఆ 20 మార్కుల క్వశ్చన్లని ఎవరెవరు ఎంత మేర ఆన్సర్ చేశారు అనేటువంటి దాన్ని ఇవాల్టి క్లాస్లో మనం అది చూస్తాం. ఈరోజు మనం పంపించినటువంటి ఫామ్ ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం చూసి తర్వాత స్టూడెంట్స్ వచ్చినటువంటి రెస్పాన్సెస్ ఏంటి అనేది కూడా చూద్దాం. చూడండి, నిన్న మనం పంపించినటువంటి క్విజ్ ఫామ్ అనేటువంటిది ఈ రకంగా ఉంది. మొత్తం మీద 23 మంది, ఇక్కడ చూడండి నా కర్సర్ చూపిస్తున్నాను, ఈ కర్సరు చూపించినటువంటివి ఎంతమంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేశారనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. రెస్పాన్సెస్ అన్నారు దాన్ని, అంటే ఎంతమంది దాన్ని చెప్పారనేటువంటిది ఉంటుంది. సో చూడండి, అక్కడ మొత్తం మీద 23 మంది విద్యార్థులు ఆన్సర్ చేస్తే మీడియంగా అంటే యావరేజ్గా 14 మార్కులు వచ్చినాయి అందరికీ. అంటే 7 క్వశ్చన్లు కరెక్ట్ అయినాయి. 7 క్వశ్చన్స్లో కూడా రేంజ్ అనేటువంటిది ఒక విద్యార్థికి 4 మార్కులు వస్తే ఇంకో విద్యార్థికి 20 మార్కులు వచ్చినాయి. ఆ రకంగా యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే 14.7గా ఉంది. ఎవరెవరు ఎలా ఆన్సర్ చేశారు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించడానికి ముందుగా మన క్వశ్చన్స్ చూద్దాం. ఏం క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ క్వశ్చన్స్కి ఎవరెవరు ఆన్సర్స్ ఎలా చేశారు, ఏ స్టూడెంట్ ఏ ఆన్సర్ చేశారు అనేది కూడా చూడొచ్చు. ఒకసారి చూడండి, దాని స్ప్రెడ్షీట్ అంటాం, దాన్ని మనం ఆ స్ప్రెడ్షీట్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆ స్ప్రెడ్షీట్ చూడండి. అంటే 23 మంది విద్యార్థులు ఎవరు, ఆ 23 మంది విద్యార్థులు ఏ క్వశ్చన్కి ఏ రకంగా ఆన్సర్ చేశారనేటువంటిది కూడా మొత్తం మనకి ఇక్కడ చూడొచ్చు. చూడండి, మొత్తం మీద మనకు ఉన్నటువంటి విద్యార్థులు కుంభ శ్రీలక్ష్మి త్రిపుర అనే అమ్మాయికేమో 14 మార్కులు వచ్చినాయి. రౌత్ బాలగోపాలకృష్ణకేమో 12 మార్కులు. అలాగే వెంకట నరసయ్య అనే అబ్బాయికి 16 మార్కులు. అబ్దుల్లా అనేటువంటి అతనికి 10 మార్కులు. వెంకటరెడ్డి 12 మార్కులు. ఎం శ్రీనివాసరావు 12 మార్కులు. అలాగే శ్రీకాంత్ 20 మార్కులు. అద్దంకి వెంకటేశ్వర్లు 20 మార్కులు. పూరిమెట్ల ఈశ్వర్ 14. మోడేపల్లి యోగేంద్ర బ్రహ్మం 20. అలాగే హైమావతి 20 మార్కులు. నాగేశ్వరరావు 20 మార్కులు. షేక్ యాసిన్ 18. నందిని 12 మార్కులు. సాయి కుమార్ 20 మార్కులు. రాకేష్ 18. తెల్లాకుల ప్రవీణ్ కుమార్ 20. అభిరామ్ నాయక్ 10. బంధం ధనుంజయ రెడ్డి 14. అదే రకంగా విజయ్. సో ఉన్న వాళ్ళల్లో జీ సెక్షన్ నుంచి విజయ్ అనే అబ్బాయి మాత్రమే బాగా మార్కులు తక్కువగా వచ్చినాయి. అతను కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి, నేను అతనితో మాట్లాడతాను, మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి. అలాగే గణేష్, సురేష్ బాబు. సో ఈ రకంగా మనకు ఉన్నటువంటి సెక్షన్స్ వాళ్ళు, ఏ సెక్షన్ వాళ్ళు, బి సెక్షన్ వాళ్ళు, జీ సెక్షన్ వాళ్ళు రాయటం జరిగింది. చాలామంది క్లాస్ నెంబర్స్ వేశారు, అంటే మనకు ఆప్షన్ ఇచ్చాం కాబట్టి మెయిల్ ఐడి నేను ఇవ్వలేదు కావాలనే. సో దాని మెయిల్ ఐడి గురించి మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నేను. చూడండి, ఇక్కడ ఏ క్వశ్చన్ పెట్టారు అబ్బాయి అనేటువంటిది కూడా ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది. కంటామినేట్ పెట్టారా, ఏ ఆన్సర్ పెట్టారా అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సరే, ఇవి వెళ్ళబోయే ముందు మనకున్నటువంటి గూగుల్ ఫామ్లో క్వశ్చన్ ఫామ్ చూడండి ఒకసారి. క్వశ్చన్ ఫామ్
సో మన కాలేజీ పేరుతోనే రాసాం. క్విజ్ అన్నాం ఇక్కడ. ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేటువంటి యూనిట్ 1 మీద ఈరోజు జరిగినటువంటి ఆ యూనిట్ 1 మీద జరిగినటువంటి క్విజ్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మొట్టమొదటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా వారి నేమ్ ఇచ్చారు, అదే రకంగా మొబైల్ నెంబర్ ఇచ్చారు, సెక్షన్ ఇచ్చారు, క్లాస్ నెంబర్ ఇచ్చారు. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాము. చూడండి ఫస్ట్ క్వశ్చన్. నేను మీ క్విజ్ ఇచ్చేటప్పుడు 2 మీడియంస్లోనూ రాశాను. తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మనం 2 మీడియంస్లోనూ ఇవ్వడం జరిగింది. ఈ 2 మీడియంస్లో కూడా ఇచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ అండ్ గ్రోస్ ఇన్ క్వాంటిటీ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీ అండ్ యాడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ అనేటువంటి ఒక క్వశ్చన్. చూడండి తెలుగు మీడియంలో కూడా ఇచ్చాము దాన్ని. అదేవిధంగా ప్రకృతిలో ఉండి మానవుని కార్యకలాపాల ద్వారా దాని గాఢత పెరిగి తద్వారా పర్యావరణానికి హాని కలిగించే పదార్థమును డాష్ అని అంటారు. చూడండి ఈ వారంలో చెప్పినటువంటి ఫస్ట్ రోజు జరిగినటువంటి క్వశ్చన్ ఇది. నామెన్క్లేచర్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి. మొట్టమొదటి పదం పేరేమో పొల్యూటెంట్, రెండవదేమో కంటామినెంట్ అన్నాం. ఆల్రెడీ నేచర్లో ఉండి మన యొక్క యాక్టివిటీ మూలంగా దాని కాన్సన్ట్రేషన్ పెరిగి ఎన్విరాన్మెంట్ కనుక ఇబ్బంది అయితే దాని పేరు పొల్యూటెంట్, కాలుష్యకారని అంటామని అనుకున్నాం మనం. సో ఇక్కడ మరి ఆల్రెడీ ఉన్నటువంటిది అంటున్నారు ఇక్కడ పైన, విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ అన్నమాట అక్కడ ఆల్రెడీ హెడ్డింగ్లో ఇచ్చాం. సో ఎప్పుడైతే ఆప్షన్ ఫామ్లో ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ అని అన్నారో వెంటనే మన ఆలోచన ఎక్కడికి వెళ్ళాలి? కాలుష్యకారణకే ఆన్సర్కి వెళ్ళాలి మనం. సో ప్రకృతిలో ఉండి అని అన్నాం కాబట్టి తప్పనిసరిగా ఆన్సర్ వచ్చేటప్పటికి కాలుష్యకారణే. అది లేకుండా రెండో పదం ఉంటుంది మనకి కంటామినెంట్. ప్రకృతిలో ఉండకూడదు, మన యొక్క కార్యకలాపాల ద్వారా విడుదలవ్వాలి. సో విచ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్. ఉండకూడదండి మనకు ప్రకృతిలో కానీ పర్యావరణంలో, మన మూలంగా విడుదలవ్వాలి, తద్వారా మనమే ఇబ్బంది పడాలనే దాని పేరు కంటామినెంట్కి చెప్తున్నాం. సో పొల్యూటెంట్ అనేటువంటి పదం తీసుకున్నట్లయితే గాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇటువంటివన్నీ ఆల్రెడీ ఉన్నాయి, మన మూలంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ అన్నాం కాబట్టి, అంటే ప్రకృతిలో ఉండాలి అన్నాం కాబట్టి ఖచ్చితంగా దాని ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్ అవుతుంది, కాలుష్య కారణి. సో ఈ కాలుష్య కారణి కనుక తీసుకున్నట్లయితే ఆ ప్రకారంగా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఇక రెండోది చూడండి, స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ ఇచ్చి స్టేట్మెంట్ను కనుక్కోమన్నాం. పైదేమొచ్చింది, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించినటువంటి నేమ్ ఏంటని అడిగాము. కింద వచ్చేటువంటి రెండో క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఇచ్చాము, దాన్ని బట్టి స్టేట్మెంట్ కావాలి మనకి. రివర్స్లో వచ్చాము. అక్కడ మెథైల్ ఐసోసైనేట్ రిలీజ్డ్ ఇన్ భోపాల్ ఈజ్ కాల్డ్ అన్నాం. భోపాల్లో విడుదలైనటువంటి మెథైల్ ఐసోసైనేట్ పదార్థమును డాష్ అని అంటారు. సో మెథైల్ ఐసోసైనేట్ అనే పదార్థం విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్, ఉండదు. భోపాల్ డిజాస్టర్లో, అంటే భోపాల్లో జరిగినటువంటి ఒక ప్రమాదంలో చెప్పాము మీకు మేము, యూనియన్ కార్బైడ్ అనేటువంటి ఫ్యాక్టరీలో విడుదలైనటువంటి ఒక విషవాయువు అది. ఆ విషవాయువు పేరు మెథైల్ ఐసోసైనేట్. సైనైడ్ కదమ్మా, సైనేట్. ఈ పదార్థం అనేటువంటిది సహజంగా ప్రకృతిలో ఉండదు, మన యొక్క ఇబ్బంది తప్పు మూలంగా అది విడుదలయ్యింది, తద్వారా ఎన్విరాన్మెంట్ని ప్రభావం చేశాం. అట్లా సహజంగా లేకుండా మన మూలంగా విడుదలైనటువంటి పదార్థం పేరేమని చెప్తున్నాం, కంటామినెంట్ అని రాయటం, మాలిన్యకారణి. సో కాలుష్యకారణి అంటే ఆల్రెడీ ఉండాలి, కంటామినెంటే లేకుండా మన మూలంగా విడుదలవ్వాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాం, కంటామినెంట్ అన్నాం, పొల్యూటెంట్ అన్నాం, రిసెప్టార్ అన్నాం, నన్ ఆఫ్ ది అబవ్ అన్నాం, పైవేవి కావంటున్నాం. సో ఇక్కడ ఏం చెప్పాలి, మనకి ఉన్న వాటిలో ఆల్రెడీ ప్రపంచంలో లేకుండా విడుదలైంది కాబట్టి దాని పేరు ఏంటండి, కంటామినెంట్, మాలిన్యకారణి అనేటువంటిది దాని ఆన్సర్ అవుతుంది. సో రెండో క్వశ్చన్కి ఆప్షన్ వచ్చి మనకి 1 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇది డిజాల్వ్డ్ ఆక్సిజన్ సంబంధించినటువంటి టాపిక్కి సంబంధించినటువంటి క్విజ్ క్వశ్చన్ అది. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ బై ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ వాటర్ ఈస్. మీకు చెప్పామండి, ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెజెంట్ ఇన్ వాటర్ ఈస్ కాల్డ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. మొట్టమొదటి పేరు అదే. నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తాన్ని కరిగిన ఆక్సిజన్ అని పిలుస్తున్నాం. ఏ గుడ్ వాటర్ హ్యాస్ 4 to 6 milligrams ఆఫ్ ఆక్సిజన్ పర్ లీటర్. మంచి నీరు కనుక తీసుకున్నట్లయితే
ఒక లీటర్కి కనీసం 4 నుంచి 6 మిల్లీగ్రాముల ఆక్సిజన్ ఉండాలి. అలా ఉంటేనే దాంట్లో ఉన్నటువంటి మొక్కలు కానీ జంతువులు అంటే ఫిష్ అనుకోండి, ఇంకా రకరకాల యానిమల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వాటర్, అవి బతకడానికి కుదురుతుంది. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లోనే మనకి 4 to 6 మిల్లీగ్రామ్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. 8 to 10 అని ఉన్నది, 2 to 3 అని ఉంది, 0 to 1 అని ఉంది. 0 to 1 అంటే అర్థం ఏంటంటే హైలీ పొల్యూటెడ్ వాటర్, అస్సలు నీటిలో ఆక్సిజన్ లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సీవేజ్ వాటర్ అండి. మనం రోడ్డు పక్క నుంచి పెడుతున్నాం, మనం ఏదైనా సరే మురుగు నీరు కనుక ఉందనుకోండి, మనం వెంటనే ముక్కు మూసుకుంటాం. అక్కడ కారణం ఏంటి? దానిలో ఆక్సిజన్ అనేటువంటిది ఏం లేదు. ఆక్సిజన్ లేదంటే అక్కడ చూడండి 4 ఆప్షన్ 0 to 1 మిల్లీగ్రాములు అంటే అస్సలు లేదు ఆక్సిజన్. అటువంటి దాంట్లో మొక్కలు బతకలేవు. అదే రకంగా ఏదైనా సరే జంతువులు కానీ ఉన్నా కానీ బతికే అవకాశం లేదు. 2 to 3 అంటే తీసుకున్నట్లయితే ఏంటంటే ఆక్సిజన్ అంటే కొంచెం తక్కువగా ఉంది, అక్కడ కూడా మనకు వచ్చే అవకాశం లేదు, బతికే అవకాశం. 8 to 10 అంటే ఓవర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్, అది మనకు ఉన్నా లేకపోయినా మనకి ఇబ్బంది ఏం లేదు. 4 to 6 మిల్లీగ్రామ్స్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ కింద మనం తెలుసుకోవచ్చు. సో మినిమం అమౌంట్ ఎంత అన్నామండి? 4 to 6 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ పర్ లీటర్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 4వ క్వశ్చన్ చూడండి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ తర్వాత ఇంకొక 2 టాపిక్స్ చెప్పాను మీకు నేను. అది కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని. రసాయన ఆక్సిజన్ ఆవశ్యకత, జీవ ఆక్సిజన్ ఆవశ్యకత అని చెప్పి 2 ఉన్నాయి. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏమన్నాం అక్కడ? ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ ది వాటర్. నీటిలో ఉన్నటువంటి కర్బన పదార్థాలు లేదా సేంద్రియ పదార్థాలు ఆక్సీకరణం చెందడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ అవసరం ఎంత అవసరమవుతుంది? ఎంత ఎక్కువ కర్బన పదార్థాలు సేంద్రియ పదార్థాలు నీటిలో ఉంటే అంత ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. తక్కువ ఉన్నాయి అనుకోండి సేంద్రియ పదార్థాలు, తక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. సో దట్ ఈస్ ఎ పారామీటర్, అదొక కొలమానం. అదే రకంగా రెండవది బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. మరి నీటిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు కూడా బతకడానికి ఆక్సిజన్ అవసరం అవుతుంది. సో ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఇన్ ది వాటర్ ఫర్ 5 days ఇన్ డార్క్. చీకటిలో 5 రోజుల పాటు నీటిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు వినియోగించుకునే ఆక్సిజన్ మొత్తాన్ని జీవ ఆక్సిజన్ ఆవశ్యకత అంటాం. సో గుర్తుపెట్టుకోండి, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, COD, BOD, దీస్ 2 ఆర్ ద పారామీటర్స్ ఫర్ వాటర్ పొల్యూషన్. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మొదటిదేమో అట్మాస్ఫియర్ అన్నాం, వాతావరణం. రెండోది థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, ప్రవేశ పరిమితి విలువ అన్నారు. మూడోదేమో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అన్నాం. నాలుగోది వచ్చేటప్పటికేమో పొల్యూటెంట్ అన్నాం, కాలుష్యకారణి. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో మూడోది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కానీ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ కానీ రెండిట్లో ఏది ఉంటే దాన్నే మనం ఆన్సర్ కింద తీసుకోవాల్సి వస్తుంది. సో ఇచ్చినటువంటి వాటిల్లో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఇచ్చారు కాబట్టి అదే మనం కరెక్ట్ ఆన్సర్ కింద ట్రీట్ చేస్తాం. తర్వాత అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఆర్, పర్యావరణ విభాగాల సంఖ్య. ఇది మనకి రెండో పార్ట్ కింద మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డే 2లోది. వీ నో ఎన్విరాన్మెంట్ ఈజ్ సరౌండెడ్ విత్ సెవరల్ థింగ్స్. మన చుట్టూ రకరకాలైనటువంటి భాగాలు ప్రకృతిలో ఉంటాయి. వీటన్నిటినీ కూడా వీ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 parts లేదా 4 segments, 4 విభాగాలుగా చెప్తున్నాం. ఏమన్నాం? ఎయిర్ కనుక ఉన్నట్లయితే అట్మాస్ఫియర్ అని, గ్యాసెస్ లేయర్ భూమి చుట్టూ ఉండేదాన్ని గ్యాసెస్ లేయర్ అట్మాస్ఫియర్ వాతావరణం అన్నాం, అది మొదటిది. వాటర్ ఏ రూపంలో ఉన్నా సరే, అది గ్లేసియర్ రూపంలో ఉన్నా, పోలారైజ్ క్యాప్స్ రూపంలో ఉన్నా, సముద్రపు నీటిగా ఉన్నా, సరస్సుల్లో ఉన్నా, ఎలా ఉన్నా సరే అదంతా వాటర్ ఫామ్స్ మొత్తం కూడా హైడ్రోస్పియర్ జలావరణం అన్నాం. తర్వాత నేల కానీ కొండలు కానీ పర్వతాలు కానీ ఇటువంటి మొత్తం కూడా సాలిడ్ పార్టికల్స్ ఏదైతే ఉంటాయి ఎర్త్లో ఆ మొత్తాన్ని కలిపేమో లిథోస్పియర్ అన్నారు, భూమి ఆవరణం. లైఫ్ ఉన్నటువంటి అన్నీ అంటే మొక్కలు కావచ్చు, లేదనుకుంటే యానిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఇవన్నీ బయోస్పియర్ అని పెడుతున్నాం. సో అవర్ ఎన్విరాన్మెంట్ హ్యాస్ 4 segments, 4 భాగాలు ఉన్నాయి. వాటి పేర్లు అట్మాస్ఫియర్ అన్నారు, లిథోస్పియర్ అన్నాం, బయోస్పియర్ అన్నారు. ఆఖరికి వచ్చేటప్పటికి లిథోస్పియర్ అనే 4 భాగాలు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి అమ్మా, 4వది ఫస్ట్ ఆన్సరు 4 అనే ఆన్సర్ ఇచ్చాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 6th క్వశ్చన్ చూడండి.
అమాంగ్ బిలో రెన్యూవబుల్ సోర్సెస్, క్రింది వాటిలో పునరుత్పాదక వనరులు ఏంటి? సో న్యాచురల్ సోర్సెస్ అనేటువంటి దాని గురించి ఇంకొక టాపిక్గా మనం చెప్పుకున్నాం. సహజంగా దొరకాలి మనకి. సహజంగా అంటే మన నీరు సహజంగానే దొరుకుతుంది, ఫారెస్ట్ సహజంగానే పెరుగుతాయి, వాటర్ న్యాచురల్గానే దొరుకుతాయి. ఇట్లా ప్రకృతిలో తనంతట తానుగా ప్రొడ్యూస్ అయ్యి మనకు ఉపయోగపడేటువంటిది ఏది తీసుకున్నా సరే న్యాచురల్ రిసోర్సెస్ కింద లెక్క. వనరులు, ప్రకృతి వనరుల కింద లెక్క. దే కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, దట్ ఈస్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. వీటిలో పునరుత్పాదక వనరులు కొన్ని ఉంటే పునరుత్పాదక కాని వనరులు కొన్ని ఉంటాయి. దెన్ వాట్ యు మీన్ బై రెన్యూవబుల్ సోర్స్? దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ లార్జ్ క్వాంటిటీ ఆర్ ఇన్ఫైనైట్ క్వాంటిటీ. ఏం చెప్తున్నా, చాలా ఎక్కువ సంఖ్యలో ఉండాలి, అత్యధిక మొత్తంలో ఉండాలి. దే కెన్ బి రీయూజబుల్. ఇక్కడ ఏం జరగాలి, మనకి ఎక్కువగా ఉండాలి, మరలా 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 మనం వాడుకునేట్టు ఉండాలి. అటువంటి వాటిని మనం రెన్యూవబుల్ సోర్సెస్ అంటారు. ఎయిర్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇటువంటి మొత్తం కూడా విండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెన్యూవబుల్. నాన్ రెన్యూవబుల్ అంటే అర్థం ఏంటి? దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మైన్యూట్ క్వాంటిటీ ఆర్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ. కొద్దిగా ఉంటాయి. దే కెనాట్ బి రీయూజబుల్ ఆర్ రీసైకిలబుల్. మళ్ళీ మళ్ళీ మనం వాడుకునే అవకాశం దానికి లేదు. ఎగ్జాంపుల్, ఫాజిల్ ఆయిల్స్ ఉన్నాయి అనుకోండి, అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయి, భూమిలోంచి తీస్తున్నాం, కొన్నాటికి తీయంగా తీయంగా అదంతా ఖాళీ అయిపోతుంది, మన దగ్గరే ఉండదు. అలాగే కోల్ మైన్స్, బొగ్గు గనులు తీసుకోండి, అక్కడ కూడా అంతే, కోల్ తవ్వేయంగా ఇక లోపల ఏమో మిగలవు మనకి. సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏమో ఫాజిల్ ఫీల్డ్స్ అన్నారు, శిలాజనువులు అన్నారు, అది మనకి నాన్ రెన్యూవబుల్. అదే రకంగా మినరల్స్ అన్నాం, ఖనిజాలు తవ్వుతూ పోతాం, కొన్నాటికి ఏమవుతుంది, మనకి అది ఆ మినరల్ మొత్తం కూడా మైన్స్ అన్ని ఖాళీ అయిపోతాయి. బట్ విండ్ అని ఇచ్చాము చూడండి, గాలి, అది మనం తయారు చేసేదేం కాదు, ప్రకృతి సహజంగా వస్తుంది, దాన్ని మరలా మరలా మనం వాడుకోవచ్చు. విండ్ ఎనర్జీ రూపంలో వాడుకునే అవకాశం అనేటువంటిది దానికి ఉన్నది. కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది మనం దీనికి చెప్పుకోవడానికి పనికొస్తుంది. జస్ట్ ఒక ఇంపార్టెంట్ కాలమ్మ, ఒక్క నిమిషం లైన్లో ఉండండి.
సారీ స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ కాల్ అవడంతో అది అటెండ్ అవ్వాల్సి వచ్చింది అనుకోమాకండి. నౌ ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. విండ్ అనేటువంటిది రెన్యూబుల్ సోర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ది క్వశ్చన్ నెంబర్ 7. ఇది చూడండి, ఇది ఇంకొక టాపిక్ మనం చూసుకుంది రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ అనేటువంటి దాని మీద చెప్పాం. ఏ రియాక్షన్ అయినా సరే ఆక్సిజన్ కనుక కన్జ్యూమ్ అయితే, ఏ రియాక్షన్ అయినా సరే ఆక్సిజన్ కనుక మనకి కన్జ్యూమ్ అయితే ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుందమ్మా. ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ రిలీజ్ అయ్యేటువంటి సో ఏ రియాక్షన్ అయినా సరే ఆక్సిజన్ కనుక కన్జ్యూమ్ అయితే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మన తిన్న ఆహారం అనేది శరీరంలోకి వెళ్ళిన తర్వాత అన్నవాహిక ద్వారా, ఇంటెస్టైన్ ద్వారా బ్లడ్ సిస్టంలోకి వెళుతుంది గ్లూకోజ్ రూపంలో, C6H12O6 అన్న. మనం గాలి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. ఊపిరితిత్తుల్లో ఏమవుతుందంటే పీల్చుకున్నటువంటి గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఆక్సిజన్ అనేటువంటిది రక్తంతో కలిసి రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజు ఈ ఆక్సిజన్ చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మరియు శక్తిగా విడుదలవుతాయి. కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఊపిరితిత్తుల ద్వారా, లంగ్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. వాటర్ అనేటువంటిది మన శరీరం నుంచి చెమట ద్వారా లేదా వేరే రకరకాల పద్ధతుల ద్వారా బయటకు పంపించేస్తాం. ఆ విడుదలైనటువంటి శక్తిని మనం దైనందిన కార్యక్రమాలకు వాడుకోవచ్చు. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్పాలన్నా, మీరు క్లాస్ వింటున్నా, మన తిన్నటువంటి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మమ్మీ వాళ్ళు చేసి ఉంటారు. మీకు ఆ చేసినటువంటి ఫుడ్ లోపల అరుగుతూ ఉంది. మీకు దాన్ని మనం డైజెషన్ అంటున్నాం. డైజెషన్ అయిపోయి ఆ వచ్చినటువంటి ఎనర్జీ ద్వారా మాత్రమే నేను మీకు పాఠం చెప్పాలన్నా, మీరు వినాలన్నా కుదురుతుంది. సో ఎక్కడ ఆక్సిజన్ ఉంటుందో రియాక్షన్లో అది మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అయినట్టుగానే లెక్క. చూడండి, ఫస్ట్ దాంట్లో C+O2 గివ్స్ CO2 అని ఇచ్చాము. రెండోది చూడండి, SO3 + H2O H2SO4 అన్నాం. కింద చెప్పినట్టు మూడోది వచ్చేమన్నా బోత్ ఆఫ్ ది అబవ్, పై రెండు అన్నాం. తర్వాత ఏమన్నా నన్ ఆఫ్ ది అబవ్ అన్నాం, పైవేవి కావని రాసాం. సో ఉన్నాయి రెండే ఆప్షన్స్ మనకి అక్కడ. కార్బన్ ఆక్సిజన్ కలిసి కార్బన్ డైఆక్సైడ్గా మారేటువంటిది ఒకటి, సల్ఫర్ ట్రైఆక్సైడ్ వాటర్ కలిసి సల్ఫ్యూరిక్ యాసిడ్గా రావటం. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ మీకు కర్సర్ చూపిస్తున్నా చూడండి. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చేటువంటి రియాక్షను యాసిడ్ రైన్లో వస్తుంది అది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది. తర్వాత ఇక 8వ క్వశ్చన్ చూడండి, ఆల్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. పర్యావరణంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులను కలిపి డాష్ అని నిర్వచిస్తారు. మీకు ఇందాక చెప్పాను, గ్యాసెస్ లేయర్ అంటేనేమో అట్మాస్ఫియర్, వాయు రూపంలో ఉండేటువంటి పొర ఏదైనా సరే మన భూమి చుట్టూ ఉందంటే అదంతా వాతావరణం. సాలిడ్ పార్ట్ పర్వతాలు కానీ అటువంటి మొత్తం తీసుకుంటేనేమో భూమి ఆవరణం అంటున్నాం, లిథోస్ఫియర్. ఆ తర్వాత వాటర్ ఉంటేనేమో హైడ్రోస్ఫియర్, జలావరణం. అలా కాకుండా యానిమల్స్, ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్, హ్యూమన్స్ ఇటువంటివన్నీ కలిపి అంటే లైఫ్ ఉన్నాయి మొత్తం కూడా బయోస్ఫియర్ అంటున్నాం, జీవావరణం. అంటే ఇది 2 ఆప్షన్ కింద లెక్క. తర్వాత 9వ పాయింట్ చూడండి, ద ఎన్విరాన్మెంట్ రీజియన్ వేర్ ఆక్సిజన్ ఈజ్ ప్రెజెంట్ ఈజ్ కాల్డ్. ఆక్సిజన్, పర్యావరణంలో ఆక్సిజన్ ఉన్నటువంటి విభాగం పేరేంటి? వీ నో ఆక్సిజన్ ఈజ్ ఎ గ్యాస్. ఆక్సిజన్ అంటే వాయువు. సో ఎన్విరాన్మెంట్లో వాయు భాగం మొత్తాన్ని కూడా మనం వాతావరణం అంటా ఉన్నాం. ఇట్ మే హ్యావ్ మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రోజన్. నైట్రోజన్ ఎక్కువగా ఉండొచ్చు, కానీ వాయు రూపంలో ఉండేటువంటిది ఏ భాగమైనా సరే దాన్ని ఏమని పిలవాలి? మనం వాతావరణం అని పిలుస్తాం. ద గ్యాసియస్ లేయర్ విచ్ సరౌండ్ ఎర్త్ ఈజ్ కాల్డ్ ఆక్సిజన్. దో ఇట్ మే హ్యావ్ atmosphere, though it may have more concentration of nitrogen, the second most abundant is oxygen. కాబట్టి ఈ రెండు ఉండేటువంటి భాగం పేరే అట్మాస్ఫియర్ అని అంటున్నాం, వాతావరణం. సో ఆ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక లాస్ట్ క్విజ్ చూడండి, 10th పాయింట్, అదే 10th క్విజ్ అండి. సీ వాటర్ విచ్ డిజాల్వ్స్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ కాల్డ్. అధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ కరిగించుకున్న సముద్రపు నీటిని డాష్ అని అంటారు. సో నామెన్క్లేచర్ యూజ్డ్ ఇన్ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ చెప్పినప్పుడు
ఒక 4 పదాలు ఒకదానితో ఒకటి బాగా దగ్గరగా ఉండేవి చెప్పాను. పొల్యూటెంట్, కంటామినెంట్ అని అన్నా. కాలుష్యకారణి, మాలిన్యకారణి. దాంట్లో ఏం చెప్తున్నాం మనం? ఏ పదార్థంలో అయితే గనక సహజంగా ఉంటా మన మూలంగా గాఢత పెరిగితే దాని పేరు కాలుష్యకారణి. ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ నేచర్ ఇంక్రీజెస్ ఇట్స్ క్వాంటిటీ బై హ్యూమన్ యాక్టివిటీ అండ్ హ్యాస్ అడ్వర్స్ ఎఫెక్ట్. అది పొల్యూటెంట్ అంటే. కంటామినెంట్ అంటే ఏమన్నాం? విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ నేచర్ రిలీజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీ అన్నాం. ఉండకూడదు, ప్రకృతిలో మన మూలంగా విడుదలవ్వాలి, దాని పేరు మాలిన్యకారణి. తర్వాత ఇంకో 2 ఉన్నాయి, రిసెప్టారు, సింక్ అని. ఈ 2 కూడా ఏంటంటే బోత్ రిసెప్టార్ అండ్ సింక్ ఆర్ ద ఎఫెక్టింగ్ మీడియమ్స్ ఆఫ్ పొల్యూటెంట్ అండ్ ఆల్సో ది కంటామినెంట్. కంటామినెంట్ ద్వారా లేదా అదే కాలుష్యకారణ ద్వారా లేదా మాలిన్యకారణ ద్వారా ఇబ్బంది పడేటువంటివే ఈ రిసెప్టార్ కానీ సింక్ కానీ. ఇక్కడ చూడండి, ఇబ్బంది అంటే 2 రకాలుగా ఉంటుంది. ఎఫెక్టెడ్, ప్రభావం చూపించటం. రెండవది రియాక్ట్, చర్య జరపడం. ఈ ఒక్కటే తేడా. ఎఫెక్టెడ్ బై, ప్రభావం చూపించడం వరకు మాత్రమే ఆలోచిస్తే రిసెప్టార్. రియాక్ట్ కనుక అయినట్లయితే దాంట్లో ఉండాలి, రియాక్ట్ అవ్వాలి, అప్పుడు దాన్ని ఏమని చెప్తున్నాం? సింక్ అని పిలుస్తున్నాం, శోషక నిల్వలు. సో మరి సముద్రంలో ఉండేటువంటి అనేక రకాల కోటాన కోట్ల యానిమల్స్ ఉంటాయి. షార్క్ అనుకోండి లేదా ఫిష్ అనుకోండి, మరి ఇట్లా రకరకాల యానిమల్స్ మొత్తం కూడా నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ తీసుకుంటాయి. ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ నీటిలో వదులుతాయి. ఆ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ సముద్రపు నీటి అంటే H2O రియాక్ట్ అయ్యి H2CO3గా మారుతాయి, కార్బోనిక్ యాసిడ్గా. సో ద సీ వాటర్ విచ్ ఈజ్ రియాక్టెడ్ విత్, గుర్తుపెట్టుకోండి, సీ వాటర్ విచ్ ఈజ్ రియాక్టెడ్ విత్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్ బై ది యానిమల్స్ అండ్ ఫార్మ్స్ కార్బోనిక్ యాసిడ్. సముద్రపు నీటిలో ఉన్నటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ కరిగి కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది, అంటే రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరిగింది కాబట్టి దాన్ని ఏమని పిలవాలి? సింక్ అని పిలవాలి. ఓన్లీ ఎఫెక్ట్ అనుకోండి, రిసెప్టార్ అంటాం. అంటే మనం ముందే ఏదైనా సరే పొగ, లేదా మనం ఉన్నటువంటి రూమ్లో ఏదైనా పొగ వచ్చిందనుకోండి, మన కళ్ళు మండుతుంటాయి. సో అవర్ ఐస్ ఆర్ ఎఫెక్టెడ్ బై సచ్ స్మోక్. ఆ పొగకి కళ్ళు అనేటువంటిది ప్రభావం మాత్రం చెందుతుంది, చర్య జరపవు. సో అట్లా ప్రభావం చెంది దాన్ని ఏమంటాం మనం? రిసెప్టార్ అంటాం, గ్రాహకుడు. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సింక్, శోషక నిల్వ. సో ఈ రకంగా పిల్లలు మొత్తం కూడా నన్ను చాలా ఈ 10 క్వశ్చన్లని చక్కటి రెస్పాన్సెస్ ఇచ్చారు. ఇందాక అనుకున్నాం మనం 24 మంది పిల్లలు ఇవ్వడం జరిగింది. 24 మంది పిల్లలు కూడా వారి వారి ఆన్సర్స్ని ఎలా ఇచ్చారనేది చూసాం. నేనేం చేస్తానంటే మన గ్రూప్లో మీరు పెట్టినటువంటి ఈ ఆప్షన్ ఫామ్ని షేర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మీరు చూడొచ్చు తర్వాత. సో చూడండి. సో ఇది మన ఇచ్చినటువంటి క్వశ్చన్. రెస్పాన్సెస్ ఆల్రెడీ చూశారు. సో రెస్పాన్సెస్ అనేది క్వశ్చన్ వారీగా ఇక్కడ వస్తుంది, ఏమేమి క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్లు రాశారని. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 కరెక్ట్ ఆన్సర్ రాసిన వాళ్ళు విజయ్, అభిరామ్ నాయక్, వెంకటరమణ, ఇట్లా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఎవరు కరెక్ట్ రాశారనేటువంటిది వస్తుంది. అదే రకంగా ఇండివిజువల్గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంతమంది చేశారనే ఆప్షను మనం ఇక్కడ చూడవచ్చు, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనేది కూడా. చూడండి, క్వశ్చన్ వారీగా ఫస్ట్ క్వశ్చన్ 14 మంది కరెక్ట్ రాశారు. అదే రకంగా రెండో క్వశ్చన్ తీసుకుంటే ఎంతమంది కరెక్ట్ రాశారు, మూడో క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ రాశారనే దాన్ని మనం ఈ ప్రకారంగా సమరీ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఎనీహో పిల్లలందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ క్విజ్. చూడండి, ఇక్కడ మీ క్లాస్ నెంబర్స్ ప్రకారంగా ఎట్ అన్ యావరేజ్ ఎన్ని పాయింట్లు వచ్చినాయి, ఎన్ని ఆన్సర్లు కరెక్ట్ రాశారు, క్వశ్చన్ నెంబర్ 1కి ఎంతమంది రాశారు, 2కి ఎంతమంది రాశారు, ఎవరు బాగా 20 మార్కులు వచ్చినాయి, మొత్తం అన్నీ కూడా ఈ ఫార్మాట్లో మనకు రావడం జరుగుతుంది. సో ఈ ప్రకారంగా పిల్లలందరూ కూడా చక్కటి ఆన్సర్స్ పార్టిసిపేట్ చేశారు. తరువాత ఇక సోమవారం మార్నింగ్, రేపు ఆదివారం అమ్మ ఏముండదు, సోమవారం మార్నింగ్ 11 to 12 ఎయిర్ పొల్యూషన్ అనేటువంటి టాపిక్ మీద మన సంబంధించినటువంటి నెక్స్ట్ యూనిట్, అది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో నెక్స్ట్ యూనిట్, అది దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ దాంట్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ మే ఆస్క్, అదర్వైజ్ వీ కెన్ స్టాప్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సోమవారం నాడు మార్నింగ్ 11 o'clockకి మన క్లాస్